పలుకుతామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈ సౌండ్ తాడేపల్లిలో దాక్కున్న వాళ్ళందరికీ వినపడాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధువంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండగా నువ్వుంటే అంతే చాలయ్యా. మరోసారి స్వాగతం పలుకుదామా? జై బాలయ్య. కారులో నుంచి వస్తున్నారు మన ముందకి, బాగా గట్టిగా స్వాగతం పలుకుదాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సౌండ్ వినపడలేదు, వస్తున్నారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చాలయ్య, ఈ జీవితానికి చాలు. మీ అభిమానం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తీర్చుకోలేను, ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా తీర్చుకోలేను. ముందుగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారిని రమ్మని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఇక్కడ మంత్రాలయం మన శాసనసభ అభ్యర్థి అయిన ఎన్ అంటే ఏంటి నందమూరి, ఎన్ అంటే ఏంటి నారా, ఎన్ అంటే ఏంటి రాఘవేంద్ర రెడ్డి గారిని, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారిని, మన ఆ ఫ్యాన్ ఉండాలి ఎవడు, కౌతాలం రహీం రెహమాన్, కౌతాలం రహీం పైకి రా. ఇంకా ఇసుకేస్తే రాళ్ళంత జనం, నేల నిందా ఆకాశానికి చిల్లుబడిందా అన్నట్టుంది. ఇవాళ ఎటు చూసినా పసుపు పచ్చమయం. అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధంగా కూడా నేను నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నా అభిమానులకు, అలాగే జన సైనికులకి, అలాగే బీజేపీ పార్టీ
కార్యకర్తలందరికీ అలాగే తెలుగుదేశాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి నా తెలుగు యువతకు అందరికీ, అలాగే నా ముస్లిం మైనారిటీలకి, సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయ చ నమతాం కల్పవృక్షాయ భజతాం కామధేను. రాఘవేంద్ర స్వామి మంత్రాలయం ఎన్నో ప్రశస్తమైన దేవాలయాలు మన అదృష్టం ఇక్కడ వెలసినాయి. అందులో అలాగే నా ఇష్టదైవం ఉరుకుంద ఈరన్న స్వామి, ఉగ్రం వీరం మహావిష్ణు చలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యం. నాకింత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఏంటో చూపిందా కారణ జన్ముడు, యుగ పురుషుడు, నా తండ్రి, నా దైవం అయిన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మరి ఇక్కడికి ఇటు మంత్రాలయం, కోసకి, కౌతాలం, పెద్దకడుపూరు మొత్తం అంతా అన్ని మండలాల నుంచి దారి పొడవును కూడా చూపిస్తున్న అభిమానానికి భావస్తు రాణి జన్మాంతర సౌహృదాన్ని అంటాం. అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకళ్ళిద్దరిని పొందొచ్చు, కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానాన్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నా నుంచి ఏమి ఆశించకుండా నేనేం చేస్తానో నా బాటలో నడుస్తూ వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు. అభిమానం అన్నది అది వెలకెట్టలేనిది, డబ్బుకు అమ్ముడు పోనిది, ఎటువంటి ప్రలోభానికి లోను కానిది అభిమానం. అటువంటి అభిమాన ధనాన్ని సంపాదించినందుకు మరి ఇంతమంది పేర్లు చెప్పాం మనం. రామారావు గారు ఎవరైతే మీ అందరి చేత దేవుడిలా కొలవబడ్డాడో ఆయనే స్వయంగా మరి చలచిత్ర పరిశ్రమ అన్ని అందిస్తున్న ఆయనకి మరి దానికంతా మీరే కారకులు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అందులో నేను ఒక దేవుణ్ణి అర్చకుణ్ణి అని మీ రుణం తీర్చుకోవడానికి ఆనాడు ఆయన చలనచిత్ర పరిశ్రమను విడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే సత్తువ తెగువ అలా పొగరికి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే నందమూరి తారక రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా మందికి రాజకీయాల మీద పెద్ద మక్కువ ఉండేది కాదు. అసలు చాలా మందికి తెలియదు, 80% మందికి తెలియదు. అటువంటిది ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక బిడ్డ బొడ్డు ఊడక ముందే అసలు రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.
అలాగే ఆయన అధికారంలోకి వచ్చాక మరి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా చేయి అందించి ఈ రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉన్న మీ అందరినీ తీసుకొచ్చి అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన చేపట్టిన పథకాలన్నీ ఎంతో సాహసోపేతమైనవి, అలాగే ప్రజలకు సానుకూల్యమైనవి. మరి కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చింది ఎవరు? ఇవాళ ఆహార పథకం అని దాని పేరు మార్చి అందరూ వాళ్ళ పబ్బం గడుపుకుంటారు పార్టీలన్నీ. ఎప్పుడు ప్రపంచంలోనే మొదటిసారి కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు ఎన్టీఆర్. అలాగే ఆడవాళ్లకు, ఆడపడుచులకు తండ్రిలో సమాన ఆస్తిలో హక్కు ఇచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళల కోసం విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే రైతులకు 1 యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క భూమి శిస్తును రద్దు చేసింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని వాళ్ళకు కావలసిన పరికరాలు, విత్తనాలైతేనేమి, ఎరువులైతేనేమి అన్ని కూడా ఒకే చోట లభ్యమయ్యేటట్టు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అందించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. మండలాలు ఏర్పాటు చేసింది ఎవరు? మండల వ్యవస్థను నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆనాడు దళిత సోదరులున్నారు, వాళ్ళందరూ కూడా ABCD వర్గీకరణ చేసి ఆనాడు జస్టిస్ పుల్లయ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆనాడు వాళ్ళ సిఫార్సులన్నీ అమలు చేసి వాళ్ళ ద్వారా మరి ఉద్యోగాలు, అదనపు ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగు గంగ, ఆంధ్ర నివాసుల స్రవంతి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. అలా రాయలసీమను రతనాల సీమగా చేసిన మహానుభావుడు ఎవరు? నందమూరి తారక రామారావు గారు. మనం ఈనాడు జరుగుతుంది ఏంటి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీని మీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఆనాడు 83లో ఎన్నికల్లో, అంటే 82లో పార్టీ పెట్టినప్పుడు 83 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రత్యక్ష ధైర్యం. అలాగే 84లో ప్రజాస్వామ్యం కూలి చేయబడుతుంటే ప్రాణాలకు సైతం ఒట్టి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మహానుభావులు మీరు. అలాగే మొన్న 2014లో ఈ అవిభక్త రాష్ట్రం చిన్నాభిన్నమైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే మరి తెలుగుదేశాన్ని మళ్ళీ మీరు అధికారంలో తీసుకొచ్చిన మహానుభావులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పథకాలు. ఒకటి కాదు, ఒక చరిత్ర గురించి యువతరానికి బాగా తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మీలో ఇవాళ ఓటు వేసే హక్కు మొదటిసారి మీకు వచ్చింది. చాలా మందికి మీరంతా కూడా మీ ఓటుని సరిగ్గా వినియోగించుకోవాలి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ప్రభుత్వం చూస్తున్నాం, ఒకటే మన నినాదం. మన నినాదం ఏమిటంటే ఒకటే, మన పసుపు జెండానే రేపు మన రాష్ట్రానికి అండ దండ. పసుపు దండు కదిలింది, ఇక అక్కడ జగన్ గుండెల్లో దడ పుట్టింది. అయిపోయాను రాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, చిల్లర వేషాలు చూస్తున్నాను. మీరు ఎలా వచ్చాడు అధికారంలోకి? ఇటువంటి చిల్లర వేషాలు వేసి అప్పుడు కోడి కత్తి అని బాబాయిని చంపి గొడ్డని అధికారంలోకి వచ్చాడు. ఇవాళ
మీరంతా చూస్తూ ఉన్నారు. రాష్ట్రం అధోగతి పాలైంది. మనం ఎంతో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మనం ఇవాళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇవాళ మన రాష్ట్రం. ఒకప్పుడు ప్రపంచ పటంలో మనం అగ్రగామంగా ఉంటే ఈనాడు ప్రపంచ పటంలో కాదు కదా, మన పక్క రాష్ట్రాలు కూడా మనల్ని చూసి నవ్వుకునేలా మన మీద మనల్ని హాస్యాస్పదంగా మన జాతిని మాట్లాడుకునేలా చేశాడు ఈ జగన్. ఆనాడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, మరి మహిళలు ఉన్నారు ఇక్కడ చాలా మంది, వాళ్ళ మాటలకు మోసపోవద్దు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కఠోర దీక్షతో, ఆయనకున్న అనుభవంతో ఎన్నో ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు. మహిళల కోసం దేశంలో ఉన్న మొట్టమొదటిసారిగా ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చింది. డ్వాక్రా మహిళ సంఘాలను ఏర్పాటు చేసింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు. రైతు బజార్లు ఏర్పాటు చేసింది ఎవరు? ఈ దళారీ వ్యవస్థను రూపుమాపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాగే విద్యార్థుల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాలలు, అలాగే కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, బీసీ సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో పేదవాడి ముంగిటికి చదువును తీసుకురావాలని ఆనాడు రామారావు గారు తాపత్రయపడ్డారు. ఆడియో విజువల్ విద్యా విధానాన్ని ఈ అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐటీని, లేకపోతే మన సైబరాబాద్ అయితేనేమి, అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలన్నింటినీ కూడా, ఇది బహుళ జాతి ఐటీ కంపెనీలన్నింటినీ కూడా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి సగటు మనిషి ఒక ఆర్థికంగా వాళ్ళ రూపురేఖలు మార్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇవాళ రాయలసీమను మన రాయలసీమ చేస్తే వీళ్ళు రాయలసీమను రక్తపు మరకలుగా చేసింది. మనం రాయలసీమలో ఉన్న పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేస్తే వీళ్ళు కత్తి మనల మీద రక్తాన్ని చిందించారు. మనం ఈ యొక్క కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి నీళ్లు పారించి బీటలు వారిన రాయలసీమ బీడి భూములను సస్యశామలం చేస్తే వీళ్ళేమో ముఠా కక్షలను పెంచి పోషించి అదే కాలువల్లో రక్తాన్ని ప్రవహింపజేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే నినాదంతో ఇక్కడికి కియా లాంటి పరిశ్రమలు, ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వీళ్ళు వాటిని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారు. ఇలా ఈ ప్రభుత్వం జగన్ అంటాడు మన రంగు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, మన రంగు పసుపు. పసుపటి శుభానికి సూచకం. పసుపట్టే అన్న వేడుకలకు ఆహ్వాన గీతం. పసుపట్టే అభివృద్ధికి ఒక నిదర్శనం. అదే పసుపు అంటే సంక్షేమానికి ఒక నిర్వచనం. పసుపు అంటే ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం. అదే పసుపు అంటే ఆత్మ గౌరవానికి ఎగరేసిన ఒక కేతనం. అదే పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్. సిద్ధం అంటూ. ఎక్కడ సిద్ధం? ఎక్కడ చూస్తే అక్కడ హోర్డింగ్లు. ఎవడబ్బ సొమ్ము? మీ సొమ్ము. 1600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అన్ని రాష్ట్రాల్లో హోర్డింగ్లు ఎంచుకున్నాడు. సిద్ధం అని. దేనికి సిద్ధం అడగండి. మీ అమ్మని చెల్లిని ఇంట్లో నుంచి తరిమేశాము. నీ బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతున్నావు. నీ చెల్లికి మోసం చేశావు. వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. ఉద్యోగులకి కళ్ళు బిల్లు కబుర్లు చెప్పి మరి వాడికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి.
అలాగే యువతకు వచ్చిన అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని 2 లక్షలు మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఉపాధి కల్పన ఇస్తానని హామీ ఇచ్చి యువతను మోసం చేసి ఈ గంజాయికి ఈ యొక్క డ్రగ్గులకి అలవాటు చేసి మోసం చేసిన ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలను చెప్పుకొని ఇతను మరి అతని పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మరి వాళ్లకు తిరిగి ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? అలాగే ఒక చిన్న పిల్లాడు తన అక్కని వేధిస్తున్నానని అడిగితే పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపిన ఆ కుటుంబం యొక్క కన్నీళ్లు తొడవడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నీ యొక్క ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లందరూ కూడా డబ్బులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? ధరలు ఎక్కడ చూస్తే అక్కడ ఆకాశానికి అంటుకుంటే బాధుడు. అటు విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, లేకపోతే ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసేసి ధరలు పెంచేశాడే. మరి వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? ఇది ఈ ప్రభుత్వం యొక్క పోకడ. అలా ఉంది మన వీళ్ళ యొక్క పరిపాలన అనుభవం లేదు. మొదటి 3 సంవత్సరాలు రాజధాని అంటూ కాలం వెళ్ళబెట్టాడు. ఆ తర్వాత నవరత్నాలంటూ మీ నడువులు కృంగదీశాడు. ఆ నవరత్నాలకు తీసుకున్న అప్పెంత 12 లక్షల కోట్ల రూపాయలు. ఎవడబ్బా సొమ్ము? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 17,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రం ఏర్పడి అప్పుతో ఆనాడు ఆయన తెలివితేటలతో ఆయన ఆర్థిక వనరులను సృష్టించి ఆ 17,000 కోట్ల రూపాయలు సిద్ధపడతాడు. అక్రమానికి దౌర్జన్యాలకి మళ్లీ సిద్ధపడతాడు. ఈనాడు ఏం జరుగుతోంది? ఇక్కడే బాలనాగిరెడ్డి ఉన్నాడు. ఏం చేస్తాడు? సాయంత్రం 6 నుంచి పొద్దున 9-6 దాకా పక్క రాష్ట్రానికి ఇక్కడ ఇసుక రవాణా చేస్తున్నాడు. ఇక్కడ తవ్వి ఇది జరిగేది. అలాగే ఈ యొక్క కల్తీ మద్యాన్ని జే బ్రాండ్ పేరుతో మరి లక్షల కోట్లు దోచుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని తాగించి మరి ఎన్నో లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాలిబట్లు తెంచాం. వాళ్ళకి సమాధానం మళ్ళీ 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 చెప్పడానికి సిద్ధమా? అలాగే ఇక్కడ ఈ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నాడు. అలాగే అక్కడున్న మద్యాన్ని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. అలాగే ప్రతి దాంట్లో కూడా వాటా, భూ కబ్జా, 8-10% లంచం, అందులో వాటా. ఇది ఈ ప్రభుత్వం చేసేది. కాబట్టి ఇవన్నీ గమనించండి. మీరు గమనిస్తున్నారు. ఇవాళ రేపతను అధికారంలోకి వస్తే జరిగేది ఏంటంటే మనం కొంతమంది ఉద్యోగాలకి వలసిపోతున్నారు పక్క రాష్ట్రాలకి, బెంగళూరుకో అటు హైదరాబాద్కు. ఇప్పుడు అలా కాదు. ఏకంగా అందరం భూములున్న వాళ్ళు అందరూ కూడా, పన్నున్న వాళ్ళు కూడా వలసిపోయే పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో భూమి చట్టం ఏదో తీసుకొస్తాడు రేపు.
అది తీసుకొచ్చి మీ పాస్ బుక్ మీద అతను బొమ్మ వేసుకుని ఆ పట్టాదారు పుస్తకాలన్నీ తన దగ్గర పెట్టుకుంటాడు. రేపు మీరు చూస్తే మీ భూముల మీదే అప్పులు మిగులుతాయి మీకు. అలాగే మధ్యలో కూడా వచ్చే ఆదాయాన్ని అతను దాని మీద కూడా అప్పులు తీసుకొస్తున్నాడు. మరి రేపు ఆ అప్పులను తీర్చేది ఎవరు? మీరే. బాధుడే బాధుడు. మొత్తం మీ పన్నులన్నీ పెంచేస్తాడు, ధరలన్నీ పెంచేస్తాడు. అసలు మనం ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయడమే అతని యొక్క లక్ష్యం, అతని యొక్క ధ్యేయం, అతని యొక్క ముందు చూపు. చంద్రబాబు నాయుడు గారు సార్ గమనించండి, అన్ని కూడా రేపు జరగనున్న ఎన్నికల్లో ఒకటే చెప్పాలి, జగన్ నీ ఆశాలు ఇంకా సాగవు. నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. అలాగే నీ అహం నరాలు తెగే సమయం వచ్చింది. నీ అణువణువుల్లో ఉన్న ఏదైతే అహంకారం అంతమైపోయే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైందని మీరంతా విజృంభించాలి. ఎవరైనా వస్తే మీ ముందుకి వాళ్ళ క్యాండిడేట్లు ఓట్ల కోసం తగిన శాస్తి వాళ్ళకి చెప్పాలి, తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాలని మీ అందరికీ మనం చేసుకుంటాను. లేకపోతే ఎంత ధైర్యం, ఎంత విచ్చలవిడిగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ ఏం చేశాడు? ఆనాడు దళితుడైన ఆయన డాక్టర్ సుధాకర్ ఆయన విపత్కర పరిస్థితుల్లో కరోనాలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని మానసిక క్షోభ పెట్టి ఆయన మరణానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే జడ్జి రామకృష్ణ గారు మీద లేనిపోని కేసులు వేసి ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టింది ఎవరు? ఈ జగన్. అలాగే ప్రభుత్వం యొక్క విధానాలని వ్యతిరేకిస్తే పేద ఎస్సీ సోదరులు వాడికి శిరముండనం చేయించాడు ఈ జగన్. అలాగే చెప్పాను, ఇక చివరికి రాజధాని విషయంలో నాయకులు ఏదైనా ఉద్యమిస్తే వాళ్ళ మీద కూడా ఎస్టీ కేసులు పెట్టాడు ఈ జగన్. ఇలాంటి అతని పాలనకు, ఇట్లా దుర్మార్గపు పాలనకు అంతమే లేదు. మీరు ఒకటే ఆలోచించాలి. తిరిగి మీరంతా ఇవాళ అందరూ కలిసాం, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సోదరుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ 2014లో పెట్టారు పార్టీ. ఆయన ఎన్నో ఎదురు చూశాడు, ఆయన ఎన్నో కష్టాలని తట్టుకున్నాడు, ఆయన ఎన్నో చూశాడు జీవితంలో. తట్టుకుంటూ ఇవాటి దాకా పార్టీని అలా తీసుకొచ్చాడు ముందుకు ఆయన. మరి ఈనాడు ప్రతి విషయంలో ఏ సమాజంలో జరిగిన ఎటువంటి సున్నితమైన అంశం మీద కూడా తెలుగుదేశంతో పాటు స్పందించి ఎన్నో ఉద్యమాలు చేశాడు పవన్ కళ్యాణ్ సోదరుడు. అలాగే ఇవాళ బీజేపీ కూడా కలిసింది. మరి యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 అని చాటి చెప్పాలి మీరంతా. అలాగే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కలయిక ఒక నిప్పుల ఉప్పెన. ఈ యొక్క కలయిక ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే ఈ కలయిక ఒక పాశుపతాస్త్రం. రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మం లేదు. మీరంతా కూడా ఇదే ఎలాగైతే ఇక్కడికి ఇప్పుడు నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారో, ఉరుకులెత్తిన ఉత్సాహం, ఇదే ఉరుకులెత్తిన ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో మీరంతా కూడా కలిసి ఈ యొక్క నియంత్రణతోపు ప్రభుత్వాన్ని పడగొట్టాలి. కొడతారా? ఇవన్నీ కూడా అవలోకన చేసుకుని నేనైతే విషయాలు చెప్పాను. ఎన్నికల్లో మీరంతా కూడా
ఇలాగే కలుసుకట్టుగా చెప్పారు. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని. అందరు కలుసుకట్టుగా పార్టీలకు అతీతంగా అందరు పార్టీలు అర్థాలు వేరైనా ఎజెండా ఒక్కటే. ఆ వైఎస్ఆర్ సిపి పార్టీని పడగొట్టడమే మన జయం. అదే రేపు చాటు చెప్పాలి మన తెలుగువాడి గుండె మంట అంటే ఏంటో అతనికి బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి ఇంటికి తరిమేదాకా ఆ మంట చల్లారకూడదు. ఇది ప్రతి తెలుగువాడి పౌరుషం. అతని ఇంటి తరిమేదాకా ఆ రోషం నిద్రపోకూడదని మీ అందరికి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి చెప్పాను నేను, ఒక 4 ఎస్ఎస్ ట్యాంకులు 4-5 ఇక్కడ నిర్మించి ఈ యొక్క ఏదైతే ఇక్కడ నీటి సమస్య, తాగునీటి సమస్య ఉందో, అంటే ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కుళాయి ఇచ్చే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతాం. మీకు తప్పకుండా నీరు అందిస్తాం అని మీకు అందరికీ సమానంగా మనం చేసుకుంటున్నాను. అన్నిటి కూడా ఇక్కడి నుంచే మొదలు మొత్తం అన్ని ఏదైతే అప్పుడు నాన్నగారు మానసిక పుత్రికలు అన్నాను, అదొక తెలుగంగ కానివ్వండి, లేకపోతే నందికొట్కూరు అటు చూడండి, అక్కడి నుంచే కృష్ణాచలాలు అక్కడి నుంచే మొదలవుతాయి అన్ని. ఆర్డీఎస్కి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు మన తెలుగంగ గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే మన హెచ్ఎన్ఎస్ఎస్ అందరి సుజన సెవెంత్ అయితేనేమి, ఇవన్నీ కూడా వృధాగా 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంటే దాన్ని శ్రీశైలం థర్మల్ ప్లాంట్ నుంచి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు మళ్లించి 3000 టీఎంసీ నీళ్లని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేసింది. అటు సాగునీరు గాని తాగునీరు గాని ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వమే అని మీరంతా గుర్తుపెట్టుకో. కాబట్టి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావి తరాల భవిష్యత్తు కోసం ఈ యొక్క ఎన్నికలు మళ్లీ మన తెలుగు జాతికి పునర్వైభవం తీసుకురావడానికి, ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం ఇవ్వడానికి, జవాబుదారీ ప్రభుత్వం రావడానికి మీరంతా ఇదొక పరీక్ష మనకి. ఈ పరీక్షలో నెగ్గాలి, తగ్గేది లేదు. తగ్గుతారా? 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 అందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మహిళలకి నేను చెప్తున్నా. ముఖ్యంగా ఏదో అతను వేసే ఎంగిలి వెతుకులు కాసపడి ఏదో దానికి ఆ ప్రలోభాలకి మీరు లోను కాకండి. ముందు 15 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు. మీరేదో మీ అకౌంట్లో పడిపోతుందని ఆనందపడిపోకండి. రేపు ఏమీ రాదు మీకు, ఏ పథకాలు అందబడు. ఈ అప్పులు నేను చెప్పా కదా, ఎవడు తీరుస్తాడు? మనం తీర్చాలి. మనకి ప్రతి దాని మీద హక్కు ఉంది. అతని హక్కులేంటి మన మీద బడాయి, మన మీద అధికారం చలాయించే మన అంబేద్కర్ గారు అన్నారు. ఆ విదేశీ అంబేద్కర్ విదేశీ విద్య ఉంది. అంబేద్కర్ గారి పేరు తీసేశాడా ఈ మూర్ఖుడు? తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. వీడు పెద్ద పుడింగాడు. సైకో పోవాలి, కూటమి రావాలి. గుర్తుపెట్టుకోండి. అతని ఎత్తుకుపై ఎత్తులు మితిమీరిపోతున్నాయి. ఎలాగైతే ఏమంటాం మనం, ఈ రిషి ఏదైతే రిషికొండ ఉందో వైజాగ్ లో, అక్కడ తవ్వి ఎలా అయితే అతని ఖండకావరం ముదిరిపోయిందో అతని ఆలోచనలు కూడా అలాగే ముదిరిపోతున్నాయి. తెలిసిపోయింది ఈ ఎలక్షన్ అది. చరిత్ర తెలుసుకుంటే మన దేశ చరిత్ర కాదు, అన్ని దేశాల చరిత్రలు కూడా చదవాలి. నేను చదువుకున్నా యూరోపియన్ హిస్టరీ, అంటే ఐరోపా దేశం హిస్టరీ చదివాను. అందులో లూయి ద 16th అని ఫ్రెంచ్ మహారాజు ఇలాగే
ఇంట్లో కూర్చుని ఎప్పుడో ఒకసారి ముచ్చి మొహం వేసుకుని లేకపోతే ఏమంటాం నీకు వద్దులే అతను అభివర్ణించడం వల్ల కాదు, అన్ని అవలక్షణాలు ఉన్న ఇతనిలాగే అతను కూడా కోటల్లో కూర్చుని విందులు వినోదాలు చేసుకుంటుంటే ప్రజలు వాడి చొక్కా పట్టుకుని బయటికి లాక్కొచ్చి శిరచ్ఛేదన చేశారు. అది అప్పుడు జరిగింది చరిత్ర. సో ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. అది దృష్టిలో పెట్టుకుని మీరంతా కూడా మీ యొక్క మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క భవిత కోసం, మీ యొక్క మన రాష్ట్ర భవిత కోసం, మీ భవిత కోసం తెలుగుదేశం పార్టీ బలిపరుస్తున్న మన జనసేన అలాగే బీజేపీ వాళ్ళందరూ కూడా కలుపుకు, అలాగే ఎంఆర్పిఎస్ ఉంది కృష్ణ గారు, వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ధన్యవాదాలు ఇప్పుడు ఈ వేదికతో కాదు, రేపు జరగబోయే యుద్ధంలో మీ యొక్క ఓటు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి నీ ఆలోచనని ప్రతిబింబ చేసే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం చేసే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం చాలా అవసరం. ఆ ఓటుని మీరు మరి మీ యొక్క స్వార్థాలకు, మీ యొక్క స్వలాభాలకు ఆ ఓటుని కుదువ పెట్టారో, తప్పుడు కమ్ముడు పోయారో, మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు, అలాగే మీ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గం మంత్రాలయం నుంచి బరిలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మన చెప్పాక ఇంతకు ముందు మన శాసనసభ అభ్యర్థి అయిన రాఘవేంద్ర రెడ్డి గారిని అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారిని అత్యధికమైన మెజారిటీతో అద్భుతమైన విజయాన్ని ప్రజాస్వామ్యానికి చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరి నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచిస్తే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగి మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కుంచాలని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్మషలని, యాదవుణ్ణి, ఆపదలాదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, ఎల్లప్పుడూ ఎటువంటి సినిమాలు చేస్తున్నా ఇవాళ మా హిందూపూర్ ప్రజల ఆశీస్సులు హ్యాట్రిక్ కొట్టాం. ఈ వయసులో ఒక అఖండ, ఒక వీరసింహారెడ్డి, ఒక భగవంత్ కేసరి, రేపు జరుగుతున్న ఎన్నికల్లో 2 సార్లు శాసనసభ్యులు. సరే, ఏదైనా మీరంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే మన కూటమి అభ్యర్థులు ఉన్నారో, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అది పార్లమెంట్ కానివ్వండి, ఇటు అసెంబ్లీ కానివ్వండి, అందరి అభ్యర్థులను కూడా మీరు గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ముఖ్యంగా మనం కేంద్రం నుంచి కూడా రాబట్టుకోవాల్సిన నిధులు, అలాగే వాళ్ళ ఆమోదం పొందాల్సిన చాలా ఉన్నాయి. ముస్లిం సోదరిమణులు మీ అందరికీ ఉద్యోగాల్లో, అలాగే చదువుల్లో 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని మరి చట్టబద్ధత చేయవలసిన పనుంది. దానికోసం కృషి చేస్తాం అని మీ అందరి సెలవు చేసుకుంటున్నాను. అలాగైతే
ముస్లిం సోదరులు ఏదైతే బీసీ ఏబిసిడి ఉందో ఈలోకి వస్తారు వాళ్ళు. మరి ఆ ఈని తీసేస్తారు అని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. మనకి విద్వేషాలు కలిగి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళ మాటల్లో పడకండి. తీసే ప్రసక్తే లేదు. ఆనాడు మన బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి దేశంలోనే మన మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించాం. అన్ని కార్పొరేషన్లు కలిపి 75,000 కోట్ల రూపాయలు ఆనాడు మనం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు, అలాగే పేద విద్యార్థులు వాళ్ళు యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు, అలాగే విదేశాలు వెళ్లి చదువుకోవడానికి అవకాశాలు, అలాగే కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి రుణాలు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఏదైతే ఉరకలెత్తిన ఉత్సాహంతో ఈనాడు మీరు నన్ను ఆహ్వానించారు, ఇంతటితో వేడి తగ్గకూడదు. నా కార్యాధురణం నా సుఖం నా నిద్ర. మన పని పూర్తయ్యే వరకు ఎటువంటి రాగద్వేషాన్ని పెంచుకోకండి, నిద్రపోవద్దు, మేలుకునే ఉండండి. మన ఆలోచనలు ఎప్పుడు మేలుకునే ఉండాలి. ఉద్యమించాలి. ఉద్యమించి ఇప్పుడున్న వైకాపా పతనం మన తిరిగి కూటమి అధికారంలోకి వచ్చే బాధ్యత మీ ప్రతి ఒక్కరు భుజస్కంధాలపై ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुल है इसके, ये गुल सीता हमारा. जय हिंद मेरा माँ मेरा भारत. जय हिंद मेरा भारत. जय हिंद मेरा भारत. మా ఫ్యాన్ కౌతాను రహీం ఫోన్లో మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు హలో జై బాలయ్య జై బాలయ్య. ఒక అభిమానిని గుర్తు పెట్టుకొని మా సారు మమ్మల్ని ఇంత పైకి తెచ్చినందుకు ఆయనకి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. జై బాలయ్య. సార్ గారు ఫోన్ చేసి నన్ను ఈ రోజు పైకి తీసుకొచ్చారు. ఆయనకి నేను ఎన్ని జన్మలు ఇచ్చినా మర్చిపోలేను. జై బాలయ్య జై బాలయ్య. మీ అందరికీ బాలయ్య బాబు తరపున ప్రత్యేక అభినందనలు. మంచి చెడ్డల్లో జత కట్టినవయ్యా, జన్మ బంధువంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా.